వీడి సంగతి ఏంటో చూద్దాం. ఏరా చంద్ర, మొదటిసారి ఆఫీస్కి వెళ్ళావు కదా, అక్కడ ఎలా ఉందేంటి? కుర్ర వెధలతో ఆడుతూ పాడుతూ తిరిగే నీకు ఆఫీస్లో మొళ్ళ మీద కూర్చున్నట్టుంటుంది. నేను ఆ మాత్రం అర్థం చేసుకోలేనా? అలాంటిది ఏం లేదు పిన్ని. ఏంటి చంద్ర, కలిసిరాని కాలం కోసం కాలు గాలిని పిల్లలా ఎదురు చూస్తున్నట్టు అలా చూస్తున్నావు? పగలంతా ఆఫీసులో కష్టపడొచ్చు, వెళ్ళి పడుకో చంద్ర. చెల్లి, ఏంటక్క? ఎప్పుడో ఉదయం అనగా వెళ్లారు. చీకటి పడిపోయి చాలాసేపు అయిపోయింది. శామ్ సూర్య ఇంకా రాలేదేంటి? నేను శామ్ కోసమే చూస్తున్నానమ్మా. ఎంత ఎదురు చూసినా శామ్ సూర్యులు ఎప్పుడెప్పుడే రారమ్మా. మీరు వెళ్ళి పడుకోండి. రారు అని అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు చెల్లి? ఆలస్యంగా వస్తా అని నీతో చెప్పెళ్ళారా? అంటే అక్క అది చంద్ర, నువ్వు ఒకసారి శామ్ కి ఫోన్ చేసి ఎప్పుడొస్తుందో కనుక్కోరా. ఫోన్ చేసినా వృధా. ఏ? మీరు ప్రయత్నిస్తున్న నెంబర్లు ప్రస్తుతానికి స్విచ్ ఆఫ్ లో ఉన్నాయి. రే చంద్ర, చెల్లి అలాగే అంటది కానీ నువ్వు ఫోన్ చేయి. చేసుకోండి, నేను ఇంతకు ముందే చేశాను. ఆయన నీకు తెలియదు కానీ హైదరాబాద్ లో కొన్ని ఏరియాల్లో సిగ్నల్స్ ఉండవు. హైదరాబాదా? హైదరాబాద్ ఏంటి? నా అమెరికా కోడలు నా కొడుకు వెళ్ళింది హైదరాబాదే కదా. అందుకే ఫోన్లు స్విచ్ ఆఫ్. ఫోన్ లైన్లు దొరకడం లేదని సంతోషపడే తల్లిని నేనే చూస్తున్నా. కాదా మరి? నా కాబోయే కోడలు కొడుకు ఏకాంతంగా ఈ రేయి తీయనిది, ఈ చిరుగాలి మనసైనది అంటూ హాయిగా పాటలు పాడుకుంటూ ఉంటారు. అక్క, మనిద్దరు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సిరిమల్లె చెట్టేమో నిద్రపోతుంది అని పాట పాడుకుందాం పదక్క. చాలెక్క, వెళ్ళి పడుకో.